నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండి వంట రాని వాళ్ళ కోసం, ఫస్ట్ టైం వంటింట్లోకి వెళ్ళే వాళ్ళ కోసం మాత్రం చూపిస్తున్నాను కైమా కర్రీ. చాలా ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ముగ్గురు నలుగురు కోసం సరిపడా ఒక 1/2 కిలో కైమా తెచ్చుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, కాస్త వెల్లుల్లి, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, జీడిపప్పు ఒక పిడికిడు అంటే ఒక 5 or 10 జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు కలిపిన పేస్ట్, ఆనియన్ పేస్ట్లోనే చిన్న అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టేస్తే ఇంక సెపరేట్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ముందుగా కడాయిలో ఒక 50 ml to 100 ml ఆయిల్ వేసుకుని, అదేనండి 3-4 స్పూన్లు కరివేపాకు, ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు దంచినవి, జీడిపప్పు మీ ఆప్షన్ వేసుకుని బాగా వేగాలి. కాస్త జీలకర్ర, చిటికెడు జీలకర్ర, అన్నింట్లోనే జీలకర్ర అని కాదు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, వేసి చూడండి. బాగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఆనియన్ పేస్ట్, ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం, చిటికెడు పసుపు అన్నీ కలిపి వేసుకోవాలి. నేను ఎందుకు ఇలా ప్లేట్లో వేసానంటే ఒక్కొక్కటిగా వేయటం అవ్వలేదని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకున్న పర్వాలేదు. రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్, మనం తీసుకున్న క్వాంటిటీకి. కారం అనేది మనం తినే కారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు బయట ఆర్డర్ పెట్టుకుంటే ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, మన ఇంట్లోనే మనం టేస్టీగా రైస్లోకి, రోటీస్లోకి, బిర్యానీలోకి కూడా చేసుకోవచ్చు. ఉల్లి బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కైమా. నాన్ వెజ్ వండటం ముందు కైమాతో నేర్చుకుంటే చాలా ఈజీగా మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం కూడా చాలా సూపర్గా హోటల్ స్టైల్లో మనం కూడా చేసుకోవచ్చు అని. బాగా వేగి ఇలా ఆయిల్ చిమ్మేటప్పుడు మీకు బాగా గ్రేవీగా కావాలి అంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. గ్రేవీగా వద్దు అంటే 1 స్పూన్ సరిపోతుంది. జీడిపప్పు, గసగసాలు పేస్ట్. మటన్కి గసగసాలు చాలా రుచిస్తాయి. ఇప్పుడు వేయని వాళ్ళైతే గసగసాలు ఒక 10 నిమిషాలు నానబెట్టి అందులోనే ఒక 10 జీడిపప్పులు కూడా వేసి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మటన్ కర్రీకి, చికెన్ కర్రీకి చాలా చాలా బాగుంటుంది. బాగా వేగిపోయింది కదా, ఒక గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కొత్తిమీర చల్లేసుకుని అలా ఒక 15 minutes మూత పెట్టి ఉంచేసుకోండి. అంతేనండి, యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికోసం ఆర్డర్లు పెట్టుకుని వాళ్ళు ఎలా చేస్తారో హైజీన్గా, ఇప్పుడు అందరికీ ఇది బయట తినే అలవాటు ఎక్కువైపోయింది కదా, దానికన్నా ఇలా ట్రై చేసి చూడండి. వంట చేయడం రాని వాళ్ళ కోసం మాత్రం చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళు మాకు వంట చేయడం ఈ మాత్రం రాదా అనుకోవద్దు. ఇలా కాకుండా వేరేలా చేసే విధానం వాళ్ళు కూడా ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీరు ఇలాగే చేస్తారా? నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్.